ప్రీటర్మ్ పుట్టిన పిల్లల యొక్క తల్లిదండ్రులు నన్ను అడుగుతుంటారు. వాళ్ళ బేబీస్ మిగతా టర్మ్ బేబీస్‌తో కంపేర్ చేస్తే ఎలా పెరుగుతారని. అది చాలా కామన్‌గా అడిగేటువంటి ప్రశ్న. ప్రీటర్మ్ బేబీస్ అనగానే మనకు పుట్టినప్పుడు వాళ్ళు జనరల్‌గా బరువు తక్కువుంటారు. 500 గ్రామ్స్ నుంచి 2.4 కేజీస్ వరకు ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు ఎంత ముందు పుట్టారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే వాళ్ళ యొక్క బరువు పెరిగేటువంటి క్రమంని చూసినట్టయితే బరువు మరియు పొడవు మరియు హెడ్ సైజ్ 3 మనం చూడాలి. ఓన్లీ బరువు ఒకటే చూస్తే సరిపోదు. జనరల్ రూల్స్ ప్రకారం రూల్ ఆఫ్ థంబ్ ప్రకారం చెప్పాలంటే 25 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే బరువు పెరుగుతారు ప్రీటర్మ్ బేబీస్. అంటే ఒక 1 కేజీ బేబీ ఉందని తీసుకోండి. 1 కేజీ బేబీ పర్ డే 25 గ్రామ్స్ పెరుగుతుంది. అలాగే లెంత్ చూసుకున్నట్టయితే ఒక వారానికి 1 సెంటీమీటర్ లెంత్ పెరుగుతారు. హెడ్ సైజ్ చూసుకున్నట్టయితే ఒక వారానికి 1.5 సెంటీమీటర్ హెడ్ సైజ్ పెరుగుతుంది. ఇక్కడ మనం 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళ యొక్క గ్రోత్ కరెక్ట్ ఉన్నట్టు. ఎందుకంటే హెడ్ సైజ్ అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్ అంటే వాళ్ళ మైల్ స్టోన్స్ డిపెండ్ అయి ఉంటాయి. మరి ఈ బేబీస్ టర్మ్ బేబీస్‌తో ఎప్పుడు ఈక్వల్ అవుతారు? దాన్నే క్యాచ్ అప్ అంటాం మనం. ఈ క్యాచ్ అప్ అనేది జనరల్‌గా 2 ఇయర్స్ అప్పుడు వస్తుంది. సో మీ బేబీని వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మీ బేబీస్‌కి సెపరేట్ గ్రాఫ్స్ ఉంటాయి. ఆ గ్రాఫ్‌కి అనుగుణంగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వీటిని మనం ఫెంటాన్ చార్ట్స్ అంటాం. డబ్ల్యూహెచ్ఓ గ్రోత్ చార్ట్స్ అంటాం. ఇవి ఓపిక వచ్చినప్పుడు మీ డాక్టర్ దాని మీద ప్లాట్ చేసి మీ యొక్క బేబీ పొటెన్షియల్ ప్రకారం క్యాచ్ అప్ అవుతుందా లేదా అని చూస్తారు.